అండ్ ఇంకొకటి, సో జనరల్గా ఇది నాన్ ఎలక్ట్రానిక్స్ ఉన్న బైక్ కాబట్టి సో థ్రాటిల్ ఫుల్ ఓపెన్ అయినప్పుడు ఫుల్ ఓపెన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు వచ్చే కొత్త బైక్స్ ఎమిషన్ నార్మ్స్ వల్ల వెన్ ఎవర్ యూ ఓపెన్ ద థ్రాటిల్ అది 12,000 RPM దాకా ఇలా ఫుల్ ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత ఇట్ విల్ స్టార్ట్ క్లోజింగ్ ఇలా. సో అక్కడ నుంచి యుల్ సీ ఏ పవర్ డ్రాప్. ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎమిషన్ నార్మ్స్ అండ్ పవర్ కూడా దాన్ని తగ్గించడం కోసం. సో ఎస్, అది ఇంకొకటి, దట్స్ వన్ థింగ్ ఐ గాట్ టు నో టుడే. సో మీరు ఎప్పుడైనా కానీ సో జనరల్గా 10Rలో పవర్ కట్ అవ్వడం కానీ పవర్ రాకపోవడం మొత్తం దీనివల్లే. సో ఎప్పుడైతే మీరు దాన్ని ఎలిమినేట్ చేసేస్తారో ట్యూన్లోకి ఇలా క్లోజ్ అవ్వకూడదు 13,000 RPM అదంతా, దట్స్ వెన్ ద 10R పర్ఫార్మ్స్ అ లాట్ డిఫరెంట్. అందుకే నేను చెప్తా, స్టాక్ 10R కంటే ఒక ట్యూన్డ్ 10R నుంచి వచ్చే డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో బేసిక్లీ మీరు ఒక రా బైక్లో పవర్ అవుట్పుట్ తెచ్చుకుంటున్నారో దాంతో మ్యాచ్ చేస్తారు. దట్స్ వెన్ ద బైక్ యాక్చువల్లీ పర్ఫార్మ్స్. ఈ ఎమిషన్ నార్మ్స్ నుంచి కొంచెం దూరం ఉండాలంటే యూ విల్ హ్యావ్ టు ట్యూన్ యువర్ బైక్, యూ హ్యావ్ టు ట్యూన్ అ లాట్ ఆఫ్ స్టఫ్. అప్పుడైతేనే మీరు యాక్చువల్లీ లీటర్ క్లాస్ కొన్నా, ఒక 600cc ఇన్లైన్ ఫోర్స్ ఏది కొన్నా కానీ దట్స్ వెన్ యూ విల్ యాక్చువల్లీ ఫీల్ ద డిఫరెన్స్ అండ్ పవర్ డిఫరెన్స్. యాక్చువల్ మీ బైక్ ఓపెన్ అయ్యి ప్రాపర్గా పర్ఫార్మ్ అయ్యేది అదే టైంలో. టిల్ దెన్ ఇట్స్ లైక్ ఫుల్లీ కంట్రోల్డ్ కామ్ బైక్. వన్స్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ ఇంకా స్టార్ట్ అవుతుంది మీ బైక్. యాక్చువల్గా మీకు అర్థమవుతుంది బ్రో ఏం డిఫరెన్స్ వస్తుందని.